శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము తులారాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. తులారాశి వారికి ఆగస్టు 22 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే తులారాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఓం శివసాయి బాబా జ్యోతిష్యాలయం అండి. మన గురుగారి పేరు వచ్చి రామదాస్ పండిత్ గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 7989049722. చాలా నమ్మకమైన గురువుగారు అండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక రేపటి రోజున మీ హృదయంలో ఏదైతే దేని గురించి అయితే బాధపడుతున్నారో దాది మీ హృదయంలో ఉన్నటువంటి బాధ అంతా కూడా తొలగిపోయేటువంటి అవకాశం కూడా పూర్తిగా రేపటి రోజున ఒక అవకాశం అనేది మీకు తలుపు తడుతుందని చెప్పుకోవచ్చండి. మరి ఇంతకీ ఏ అవకాశం అనేది రేపటి రోజున మీ చేతికి రాబోతుంది అనేది కూడా తెలుసుకుందాము. మీ మీద మీకున్నటువంటి ఒక నమ్మకం అనేది చాలా చాలా గొప్పగా రేపు మీ గమ్యానికి మిమ్మల్ని చేర్చేలాగా ఉపయోగపడబోతుంది. అలాగే రాత్రింబవళ్ళు కొన్ని సమస్యలతో మీరు నిద్రపోవడం లేదు. మీ ఆలోచనలు, మీ భావోద్వేగాలపై పట్టు దొరకడం లేదు. అయితే ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రత్యేకత అయితే రేపటి రోజున ఒక రోజుగా మీకు మిగిలిపోయేటువంటి రోజుగా, అంటే గుర్తుండిపోయేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. గ్రహ సంచారాల వలన జరగబోయేటువంటి శుభపరిణామాలతో ఈ రాశి వారి జీవితంలో ఎటువంటి అద్భుతాలు, అదృష్టాలు ముందు రోజుల్లో కూడా చోటు చేసుకోబోతున్నటువంటి అంశాలు కూడా ఈరోజు మనము పూర్తిగా తెలుసుకుందాము. గుర్తుంచుకోండి, ఈ రాశిలో జన్మించినటువంటి మీరు సాధారణ జాతకులు అయితే ఎంత మాత్రం కాదండి. ఎందుకంటే మీరు చాలా గొప్ప మహజ్జాతకులు. మీ జాతకం నిజంగా ఒక అద్భుతమైనటువంటి గొప్ప ప్రయాణం అనే చెప్పుకోవాలి. ఎన్నో ఉన్నతమైనటువంటి లక్ష్యాలతో, ఆశయాలతో, మానవతా విలువలతో నిండుంది. అందుకే మిమ్మల్ని చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. కొంతమంది వ్యక్తులు అంటే మీతో ఎవరైనా స్నేహం చేసినా, లేదంటే మీతో ఏదైనా కాసేపు మాట్లాడాలన్నా కానీ ఎదుటి వ్యక్తులకు చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే మీ ప్రవర్తన అలా ఉంటుందన్నమాట. ఎదుటి వ్యక్తులను ఇట్టే ఆకట్టుకునేటువంటి స్వభావం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎదుటి వ్యక్తికి బాధ వస్తే చలించేటువంటి సున్నితమైనటువంటి కరుణామయమైనటువంటి మనసు మీదే. అదే విచిత్రమైందండి. మీ జీవితము చాలా చిన్నది. అలాగే ఈ జీవితంలో ఎదురేటువంటి ఒడిదుడుకులు, అవమానాలు, ఊహించినటువంటి కష్ట నష్టాలు వీటన్నిటికి కూడా మీరు ఎదుర్కొంటారు. అయినప్పుడు కూడా ఎక్కడా కూడా సరళపరండి, చాలా జాగ్రత్తగా ఉంటారు. భరించలేటువంటి కష్టాలను మీ భుజాలపై మోస్తూ ఉన్నారు. అయినప్పటికీ ఏంటంటే ఎన్ని బాధలు మిమ్మల్ని చుట్టుముట్టినా ఎక్కడా కూడా మీ ధైర్యాన్ని, మీ ఆత్మవిశ్వాసాన్ని ఎక్కడా కూడా కోల్పోరు. అదే మీ గొప్పదనం. మీలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి లక్షణం ఏంటంటే మీరు ప్రాణానికి ప్రాణం ఇచ్చేటువంటి స్నేహితులుగా ఉంటారు. ఒకసారి ఏదెవరైనా మనస్ఫూర్తిగా మీ ఆప్తులుగా అంగీకరిస్తే వారి కోసం మీ ప్రాణం కూడా ఇవ్వడానికి వెనుకాడండి. కానీ అదే నమ్మకాన్ని ఎవరైనా నా బొమ్మ చేస్తే, నా మంచితనాన్ని అలుసుగా తీసుకొని మోసం చేస్తే వారిని అస్సలు సులభంగా క్షమించరనమాట. వారిని మీ జీవితం నుండి శాశ్వతంగా, నిశ్శబ్దంగా దూరం పెట్టేస్తారు. చూడ్డానికి చాలా ఆకర్షణీయంగా, ప్రశాంతంగా ఉంటారు. మీ మాటల్లో ఒక అనిర్వచనమైనటువంటి నిజాయితీ, మీ కళ్ళలో ఒక తేనటువంటి లోతైన భావం, ఒక ఆధ్యాత్మికమైనటువంటి వెలుగు చాలా స్పష్టంగా కనిపిస్తుందండి. అలాగే మిమ్మల్ని మొదటిసారి కలిసిన వారు కూడా మీ యొక్క వ్యక్తిత్వాన్ని, మీ యొక్క పరిణతి చెందినటువంటి మాట తీరుగా బాగా ఆకర్షితులవుతారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా మీరు పడుతున్నటువంటి ఇబ్బందులకు, అనుభవిస్తున్నటువంటి మానసిక శోభకు మూల కారణము ఎక్కడైతే లేదండి, అది మీ గ్రహ స్థితిలోనే ఉంది. అంటే డబ్బు విలువ తెలియని వారికి దాని విలువను ప్రతి పైసాతో సహా తెలిసేలా చేశాడు భగవంతుడు. కుటుంబ బంధాల విలువలను తెలియక తేలిగ్గా తీసుకునే వారికి బంధాల ప్రాముఖ్యతను కళ్ళ కట్టినట్లుగా చూపించాడు. మాట యొక్క శక్తిని, దానివల్ల కలిగే లాభ నష్టాలను అనుభవపూర్వకంగా నేర్పించాడు భగవంతుడు. ఈ దశ ఏంటంటే మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదండి, భవిష్యత్తులో మీరు అన్ని విషయాల పట్ల అవగాహన తెంచుకోవడానికి అని చెప్పి మీరు ముఖ్యంగా తెలుసుకోండి. గత కొంతకాలంగా మీరు చాలా గమనిస్తే చేతికి అంది వచ్చినట్లు వచ్చి చివరి నిమిషంలో డబ్బు ఆగిపోవడము, ఇటువంటి ఈ సమస్యలు మీకు చాలా వరకు కూడా ఏదైనా పని మొదలు పెడితే ఆ పని వెనకపోవడము, ఇలాంటివి మీకు తరచుగా జరుగుతూ వస్తున్నాయి. దీనికి కారణం అంతా కూడా మీ గ్రహచలనం అని చెప్పుకోవచ్చండి. మీరు ఊహించినటువంటి వైద్య ఖర్చులు, గ్రహ సంబంధించిన ఖర్చులు ఈ మీద పడడము, పొదుపు చేద్దాం అనుకున్నటువంటి పైసా కూడా మిగలకపోవడము, చేసినటువంటి అప్పులు తీర్చలేకపోవడము, ఇచ్చినటువంటి అప్పులు మీకు తిరిగి రాకపోవడము, ఇటువంటివన్నీ కూడా మిమ్మల్ని తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనేలా చేశాయి. దీనికి కారణం ఏంటంటే మీ గ్రహస్థితి.
మిమ్మల్ని అన్ని విధాలుగా కూడా భగవంతుడి యొక్క విషయాలను ప్రశ్న అంటే అవి మిమ్మల్ని ప్రతి ఒక్కడు కూడా పరీక్షిస్తూ ఉన్నాడనమాట. అయితే మీరు చాలా క్రమశిక్షణతో జాగ్రత్తగా ప్రణాళికతో ఉన్నారండి. అనవసరమైనటువంటి ఖర్చులకు ఇకనైనా స్వస్తి పలికి పొదుపుపై సరైనటువంటి పెట్టుబడులపై దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ గుణపటాలన్నీ కూడా భవిష్యత్తులో మిమ్మల్ని గొప్ప ఆర్థిక నిపుణులుగా ధనవంతులుగా తీర్చిదిద్దుతాయి. అలాగే మీ కుటుంబంలో చూడండి, చిన్న చిన్న విషయాలకి పెద్ద పెద్ద మనస్పర్ధలు, అపార్థాలు, వాగ్వాదాలు చోటు చేసుకుంటూ వస్తున్నాయి. మీరేంటంటే ఒక మంచి ఉద్దేశంతో మాట్లాడేటువంటి మాట కూడా మీ కుటుంబ సభ్యులు, ఆప్తులు దాన్ని మరొక విధంగా అపార్థం చేసుకుంటూ వస్తున్నారు. అంటే మీ మాట తీరు కఠినంగా ఉందనో, లేదంటే మీరు ఎవరిని లెక్క చేయడం లేదనో మిమ్మల్ని నందిస్తూ వస్తుందన్నమాట. ఇది కూడా గ్రహస్థితి యొక్క ప్రభావం చెప్పుకోవచ్చు. అయితే మీ యొక్క వాక్ స్థానంలో గ్రహస్థితి అనేది చాలా మాటలకు బరువును, బాధ్యతలు, పరిణతికి అంటే ఏదైనా కానీ చాలా కోపంతో మీరు మాట్లాడకపోయినా పోటి మాటలు ఏదైనా ఎదుటివారికి మేకులు గుచ్చుకునేలాగా జరుగుతాయన్నమాట. అందుకే ఏంటంటే కొన్ని సమయాలు మీరు మౌనంగా ఉండాలి. ఆచితూచి ఆలోచించాలి. మృదువుగా మాట్లాడడం చాలా శ్రేయస్కరం, గుర్తుంచుకోండి. మాట జారితే తిరిగి తీసుకోలేం. అలాగే ఎన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు కూడా అశాంతి, ప్రశాంతత లేకపోవడం, నిద్రలేనటువంటి రాత్రులు వంటివి మీరు గమనిస్తూ ఉంటారండి. మీ ఇంట్లో గత కొంతకాలంగా పెద్దవాళ్ళకి ఏదైనా అనారోగ్యం మిమ్మల్ని వెంటాడుతూ వస్తూ ఉంటుంది. మీ వాహనాలు తరచుగా మరమ్మతులకు రావడము, గృహ నిర్మాణ పనుల్లో లేదంటే మరమ్మతుల్లో ఆటంకాలు ఎదురవుతూ ఉండటము, ఇటువంటివి జరుగుతూ వస్తున్నాయన్నమాట. కాబట్టి అన్నీ ఉన్న అల్లుడు రొట్లు శని అన్నట్లు ఇంట్లో అన్ని సుఖాలు ఉన్న మానసిక ప్రశాంతత అనేది మీకు కరువైంది. ఆరోగ్య సమస్యలు, భవిష్యత్తు మీద అంతుపట్టినటువంటి భయం, ఏదో జరగకూడని జరుగుతుందేమో అనేటువంటి ఆందోళన, ఇవన్నీ కూడా మిమ్మల్ని పట్టి పీడిస్తూ వస్తున్నాయి. మీ లోపల ఉన్నటువంటి ఆ భయాలు ఒక్కోటిగా ఏంటంటే బయటకు వస్తూ మిమ్మల్ని మరింత బలహీనపరిచేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. ఇక భార్యాభర్తల మధ్య అయితే అహం దెబ్బతినడం, చిన్న విషయాలు పెద్ద గొడవలు జరగడం, ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవడము, ఒకరిపై ఒకరు అనుమానాలు కలగడము, ఇటువంటివి కూడా జరుగుతూ వస్తున్నాయి అన్నమాట. వ్యాపార భాగస్వాములతో కూడా తీవ్రమైనటువంటి విభేదాలు, గొడవలు తలెత్తే అవకాశాలు కూడా విచ్ఛిన్నమైనటువంటి స్థాయికి వెళ్తూ వస్తున్నాయి. ఈ ప్రభావాలన్నీ కూడా మీ యొక్క వృత్తి, ఉద్యోగ స్థానం మీద కూడా తీవ్రంగా పడుతూ వస్తుందండి. మీరు పనిచేసే చోట తీవ్రమైనటువంటి ఒత్తిడి, అదనపు పనిభారంపై అధికారులతో అనవసరమైనటువంటి వాగ్వాదాలు, ఇటువంటివన్నీ కూడా ఏంటంటే గత కొంతకాలం మిమ్మల్ని మరింత ఎక్కువగా కృంగతీసేలా జరుగుతూ వస్తున్నాయన్నమాట. కాబట్టి మీ యొక్క సహోద్యోగుల యొక్క కుట్రలు కూడా జరుగుతూ వస్తున్నాయి. చేసినటువంటి పని మీద మీకు పూర్తి విరక్తి కలగడము, ఉద్యోగం మానేస్తే బాగున్నంత కోపం, అసహనము, నిస్సాయత, ఇటువంటివన్నీ కూడా కలుగుతూ వస్తున్నాయి. ఇది విన్న తర్వాత మీకు మరింత భయం వేస్తుంది కదండి. అంటే మీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందా అని, నా కష్టాలు ఎన్ని ఉన్నాయా, ఈ కష్టాలు ఊబి నేను ఎలా అసలు బయటపడతా అని మీరే దయచేసి అట్లా అధైర్యపడకండి. ఎందుకంటే ఇప్పుడు నేను మీకు చెప్పబోయేటువంటి శుభవార్తలు వింటే మాత్రం నిజంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే మీలో ఉన్నటువంటి చీకటి అంతా కూడా తొలగిపోతుంది. మంచి ఒక సరికొత్త అయినటువంటి సువర్ణమైనటువంటి రోజుగా రేపటి రోజున చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీ రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి రాశిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా అనుకూలంగా మీకు రోజులనే రాబోతున్నాయండి. మీకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా కరిగిపోతాయి. కొద్దిగా ఆలస్యం అయినప్పుడు కూడా ఏంటంటే మీ ఆదాయం బాగా పెరుగుతుందన్నమాట. ఒకటి కంటే ఎక్కువ మార్గాల నుండి మీకు ధన ప్రభావం వస్తుంది. ఆర్థిక సమస్యలు కూడా తగ్గుముఖం పట్టి ఆర్థిక స్వేచ్ఛను పొందుతారు. కుటుంబ జీవితం కూడా ఆనందంగా, అన్యోన్యంగా, సాఫీగా ఉంటుంది. ఇప్పటి వరకు మీ మాటకు విలువ ఇవ్వని వారు కూడా మీ సలహాల కోసము, మీ మార్గదర్శకత్వం కోసము ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే సమాజంలో, అలాగే కుటుంబంలో మీ మాటకు విలువ, గౌరవం రెట్టింపవడము రేపటి రోజున మీరు చూస్తారు. రేపనే కాదండి, ముందు రోజుల్లో కూడా చాలా అద్భుతాలు అయితే మీ రాశిపరంగా చూస్తారు. కుటుంబ వ్యవహారాల్లో బాగా ఆలోచించి పరిణతితో, దూరదృష్టితో నిర్ణయాలు తీసుకొని అందరి మన్ననలు కూడా పొందుతారు. సొంత ఇంటి కల నెరవేర్చుకునే ప్రయత్నాలు చాలా వరకు ఈ రాశి వారికి సానుకూల పడతాయి. తోబుట్టువులతో ఏదైనా ఆస్తి వివాదాలు ఉంటే అవి కూడా సామరస్యపూర్వకంగా, అనుకూలంగా పరిష్కారం అవుతాయి. అలాగే క్లిష్ట సమయంలో మీ జీవిత భాగస్వామి మీకు ఒక నీడలా, ఒక ధైర్యంగా, ఒక స్ఫూర్తిగా మీతో పాటు నిలబడతారు. వారి విలువ కూడా మీకు సంపూర్ణంగా అర్థమవుతుంది. అద్భుతమైనటువంటి రాజయోగాలు పట్టబోతున్నాయి. ఉద్యోగ జీవితంలో అయితే ప్రతిభకు, మీ సమర్థతకు, మీ కష్టానికి సరైనటువంటి గుర్తింపు ఉంటుంది. పదోన్నతులు, జీతాల పెంపు, కోరుకున్నటువంటి ప్రదేశానికి బదిలీలు, ఇటువంటివన్నీ కూడా మంచి చక్కగా శుభవార్తలు అయితే వింటారు. అలాగే మీ పిల్లల విద్యా, క్రీడలు, ఇతర రంగాలు అద్భుతంగా రాణిస్తారు. వారి విజయాలు కూడా మీకు ఆనందాన్ని, గర్వాన్ని కలిగిస్తాయి. అలాగే సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులు కూడా సంతానం యోగానికి బలమైనటువంటి అవకాశాలు ఉన్నాయండి. నిరుద్యోగుల ప్రయత్నాలు తప్పకుండా ఫలించి మీరు కోరుకున్నటువంటి రంగంలో, కోరుకున్నటువంటి కంపెనీల నుండి మంచి ఉద్యోగ ఆఫర్లు కూడా అందుతాయి. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్న వారికైతే విదేశాల నుండి మంచి అవకాశాలు రావచ్చు. లేదంటే ఉన్న సంస్థలోనే ఉన్నత పదవులు కూడా లభించవచ్చు. అలాగే ఆర్థిక విషయాల్లో ఇతరులకు హామీలు ఇవ్వకపోవడము, ఆర్థిక లావాదేవీల్లో మధ్యవర్తిగా ఉండకపోవడము చాలా మంచిది. మీకు పిల్లల ఉన్నత విద్యకు సంబంధించి విదేశీ విశ్వవిద్యాలయాల నుండి కూడా సానుకూలమైనటువంటి సమాచారం అనేది మీకు అందుతుంది.
కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్ర దర్శనాలు, తీర్థయాత్రల్లో, దైవ కార్యాల్లో పాల్గొంటారు. దీనివల్ల మీకు మానసిక ప్రశాంతత, అలాగే దైవానుగ్రహం అనేది లభిస్తుందండి. అలాగే ఆరోగ్య విషయంలో మాత్రము కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడము, యోగా, ధ్యానం, ప్రాణాయామం వంటివి మీ దినచర్యలో కొంచెం భాగం చేసుకోవడము మీకు చాలా ముఖ్యం అనమాట. ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే చాలా అద్భుతమైనటువంటి రోజుగా రేపటి రోజున చెప్పుకోవచ్చు. అటు వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా అన్ని రంగాల వారికి కూడా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే కొంతమంది వ్యక్తుల్లో ఒక స్త్రీ అంటే చాలా ఎక్కువగా మీ మీద పగబట్టి ఉందండి. అంటే అది మీ కుటుంబ సభ్యుల్లోనే కావచ్చు, బంధువర్గంలోనే కావచ్చు, లేదంటే ఇరుగు పొరుగు వ్యక్తుల్లో కావచ్చు. మరి తెలుసుగా అండి తులారాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.